తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసరికి ప్రభుత్వ ఖజానాలో పైసా లేదు. ఏ శాఖలో చూసినా అప్పులే కనపడుతున్నాయి తప్ప ఆదాయ వనరులు ఏమీ లేవని బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే కీలకమైన 5 హామీల అమలుకై 5 ఫైళ్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకం చేశారని, వేలాది మంది నిరుద్యోగులు, రైతులు, 65 లక్షల మంది పెన్షన్దారులు, యువత, పేదలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు టీడీపీ నాయకులు నరసింహ యాదవ్. ఎన్డీఏ సర్కార్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. హౌస్ ఫర్ ఆల్ అనే నినాదంతో చంద్రన్న ప్రభుత్వం ముందుకు సాగుతుందని కొనియాడారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో వాటిని నెరవేర్చే దిశగా అడుగులు వేసిన చరిత్ర మొన్న మీరు చూశారు. కానీ ఈరోజు ఏదైతే దీనికి సంబంధించి హౌసింగ్ సంబంధించి ప్రతి పేదవాడు కూడా వాళ్ళ జీవిత కళ సాకారమయ్యే దిశగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి ప్రతి ఇంటికి కూడా 4 లక్షల రూపాయలు, ఏదైతే 2,50,000 కేంద్ర ప్రభుత్వం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్గా 1,50,000 ఇచ్చి 4 లక్షల రూపాయలు ఒక పేదవారి ఇల్లు నిర్మించుకునేదానికి కేటాయించే విధంగా నిర్ణయం తీసుకోవడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమిని ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమిని పేదలకు ఇచ్చే ఇంటి నిర్మాణం కోసం ఇచ్చేదానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకో పక్క నేను కూడా పదే తిరుపతిలో ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా హౌసింగ్ స్కీమ్ కట్టివ్వాలని గతంలో కూడా ప్రయత్నాలు తుడా చైర్మన్గా ఉన్నప్పుడు చేయడం జరిగింది. మళ్ళా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధినేతగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కొన్ని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయాలని, ఏదైతే బలహీన వర్గాలు, ఎక్కువ మంది నిరుపేదలైన పేదలందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మంది ఈ యొక్క విలేకరులు కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా హౌసింగ్ స్కీమ్ ఏ విధంగా కట్టివ్వాలనే దీనిపైన కూడా ప్రణాళికబద్ధంగా ముందు వెళ్ళడానికి నిన్న జరిగిన దీంట్లో సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా నేను చెప్పేది ఏమంటే, ఇక్కడ మన మిత్రులందరూ కూడా ఏ విధానం బాగుంటుందో దానిపైన ఏదైనా మీరు ఒక లెటర్ ఫ్రేమ్ చేసి ఇస్తే ఆ లెటర్ను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి, ఆ విధంగా రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా, ఎందుకంటే 10,000, 20,000, 5,000 నుంచి పనిచేస్తూ ఉంటారు కొంతమంది, అందరూ కూడా రిపోర్టర్లుగా కానీ, కెమెరామెన్లుగా కానీ, ఫోటోగ్రాఫర్లుగా కానీ. వాళ్ళందరూ పెద్ద మొత్తంలో అయితే కట్టుకోలేని పరిస్థితులు ఉంటాయి. అందుకని ఏ విధంగా వీళ్ళకి సపరేటుగా ఏ విధంగా కేటాయించవచ్చు, నిరుపేదలైన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏ విధంగా, లేదా మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏ విధమైన పాలసీ అవలంబిస్తే వాళ్లకు ఉపయోగకరంగా ఉంటుందో, ఇక మన మిత్రులందరూ కూడా మన యొక్క దీని ద్వారా కూడా అర్జెంటుగా ఒక లెటర్ను కానీ మీరు ఫ్రేమ్ చేసి ఇస్తే దాన్ని పంపించి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఇచ్చే సలహాలు, సూచనలు రేపు ఆ గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు అది ఉపయోగపడుతుంది.